నా పేరు కార్తిక్. నేను సిటీలో ఉంటాను. నేను నా స్నేహితులు వరుణ్, సమీర్ ఫోటోగ్రఫీ అండ్ గోస్ట్ హంటింగ్ వీడియోల కోసం ఎర్రగుంటకు వచ్చాము. ఊరి టీ కొట్టు దగ్గర మేము మర్రి చెట్టు గురించి ఆరా తీస్తుండగా ఆ ఊరి టీ కొట్టు పెద్దాయన ఇలా అన్నాడు: నాయన, ఆ మర్రి చెట్టు జోలికి వెళ్ళకండి. అమావాస్య రాత్రుళ్ళు దాని నీడ పడిన మనిషి తిరిగి రావడం అంటూ ఉండదు. పొరపాటున కూడా ఆ దారి వైపు తొంగి చూడకండి. నేను నవ్వి ఊరుకున్నాను. సైన్స్ యుగంలో కూడా దెయ్యాలు భూతాలు అంటే నమ్మని మేము ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళడానికి కుతూహలపడ్డాము. ఇదే రోజు రాత్రి అమావాస్య. రాత్రి 11:30 గాలి చల్లగా మారింది. చుక్కలు కూడా మబ్బుల వెనక దాక్కున్నాయి. నేను నా కెమెరా ఫ్లాష్ లైట్లను పట్టుకొని వరుణ్, సమీర్లతో ఊరి చివర ఉన్న మర్రి చెట్టు వైపు అడుగులు వేశాను. చెట్టు దగ్గరకు చేరుకోగానే అక్కడి వాతావరణం మరింత భయంకరంగా మారింది. అప్పటిదాకా వస్తున్న పురుగుల శబ్దాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. కుళ్ళిన మాంసం గాల్లో కలిసినట్టు భయంకరమైన దుర్వాసన రావడం మొదలయ్యింది. మర్రి చెట్టు ఆకారం చీకట్లో ఒక పెద్ద రాక్షసుడు చేతులు చాపి నుంచున్నట్లు కనిపించింది. నాకు ఏదో తేడాగా అనిపిస్తుంది. వెనక్కి వెళ్ళిపోదాం సమీర్ అన్నాను. భయపడుకురా, ఒక 10 నిమిషాలు షూట్ చేసి వెళ్ళిపోదాము అని నా కెమెరాను ఆ మర్రి చెట్టు వైపుకి తిప్పాడు. కెమెరా లెన్స్ ఫోకస్ చేస్తున్న కొద్దీ నా కళ్ళు నమ్మలేని నిజాలను చూస్తున్నాయి. మర్రి చెట్టు ఊడలు గాలి లేకుండానే ఊగుతున్నాయి. హఠాత్తుగా కెమెరా స్క్రీన్ పై ఒక తెల్లటి ఆకారం ప్రత్యక్షమయ్యింది. అది ఒక స్త్రీ. పీక్కుపోయిన మొహం, ఎర్రటి కళ్ళు, పొడవైన జుట్టు మా వైపే చూస్తుంది. నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ చెట్టుపై కొమ్మల నుంచి పట్టీల శబ్దం, దానికి తోడు ఒక దీనమైన ఏడుపు వినబడుతుంది. పరిగెత్తండి అని నా స్నేహితుడు వరుణ్ కేకలు వేశాడు. దిగ్భ్రాంతికి గురైన మేము ముగ్గురం వెనక్కి తిరిగి పరిగెత్తడం మొదలుపెట్టాం. కానీ మేము ఎంత పరిగెత్తినా దారి మారడం లేదు. తిరిగి మళ్ళీ అదే మర్రి చెట్టు ముందు వచ్చి నిలబడుతున్నాము. ఇల్యూజన్ ట్రాప్లో చిక్కుకున్నాము. ఉన్నట్టుండి వరుణ్ కాళ్లకు ఏవో బలమైన రాక్షస ఊడలు చుట్టుకున్నాయి. తను కేకలు వేస్తూ గాల్లోకి ఎగిరాడు. కార్తిక్, నన్ను కాపాడండి అని వరుణ్ గట్టిగా కేకలు వేశాడు. నేను, సమీర్ భయంతో గజగజ వణుకుతూ పైకి చూశాము. వరుణ్ మర్రి చెట్టు పై కొమ్మల్లోకి లాగబడ్డాడు. వరుణ్ మొహంపై ఆ ఘోరమైన ఆత్మ దిగివచ్చింది. పోయానని తెలుసుకుంది. ఎర్రగుంటకు చేరుకుంది. ఆమెతో పాటు ఆమె ఫ్రెండ్ పారాఫిజిక్స్ మరియు ప్రాచీన తాళపత్ర గ్రంథాల మీద పరిశోధన చేసే రుద్ర కూడా వచ్చాడు. కావ్య, రుద్రలు ఘటనా స్థలానికి వెళ్లారు. నేను పడేసిన కెమెరా మెమొరీ కార్డ్ కావ్యకు దొరికింది. దాంట్లో ఉన్న ఫుటేజ్ని ల్యాప్టాప్లో ప్లే చేసి చూశారు. కెమెరా వీడియోలో వరుణ్ని పైకి లాగేసిన క్షణం, నేను వేసిన కేకలు, ఆ తర్వాత ఆ భయంకరమైన ఆత్మ మొహం కూడా కనిపించింది. ఆ ఆత్మ మెడలో ఒక వింతైన పురాతనమైన రాచరిక హారం కూడా కనిపించింది. కావ్య, ఇది సాధారణ దయ్యం కాదు అంది. ఈ ఆత్మకు ఏదో భయంకరమైన నెత్తుటి చరిత్ర ఉంది. ఈ ఎర్రగుంట గ్రామం యొక్క భూతకాలాన్ని తవ్వాల్సిందే
అన్నాడు రుద్ర. ఊరి చివరి కొండల్లో ఉన్న ఒక ముసలి పూజారి దగ్గరికి వెళ్లారు. ఆ హారం ఫోటో చూపించగానే ఆ పూజారి కళ్ళు భయంతో ఒక్కసారిగా పెద్దవయ్యాయి. ఆయన ఆ మర్రి చెట్టు వెనుక ఉన్న నల్లటి చరిత్రను చెప్పడం మొదలుపెట్టాడు. 100 ఏళ్ల క్రితం ఆ ప్రాంతాన్ని ఏలిన జమీందారు విశ్వనాథ్ వర్మ ఆమె కూతురు సౌందర్య ఎంతో దయాగుణం కలది. కానీ జమీందార్ తమ్ముడు రాక్షస స్వభావం కలవాడు. రుద్రదేవ్ ఆస్తి కోసం సౌందర్యని, ప్రేమికుణ్ణి ఇద్దరిని కలిపి చంపాలనుకున్నాడు. ఒక అమావాస్య రాత్రి సౌందర్యను ఆ మర్రి చెట్టు దగ్గరకు ఈడ్చుకొచ్చి ఆమె కళ్ళ ముందే ఆమె ప్రేమికుణ్ణి నరికి చంపేశాడు. ఆ తరువాత సౌందర్యని కూడా అదే చెట్టుకి ఉరివేసి ఆ చెట్టు మొదట్లోనే పూడ్చిపెట్టాడు. చనిపోయే ముందు సౌందర్య తీవ్రమైన ఆక్రోశంతో శాపం పెట్టింది. ఈ చెట్టు సాక్షిగా ఏ అమావాస్య రాత్రి నన్ను చంపారో అదే అమావాస్య రాత్రుల్లో నా రక్తం తాగిన ఈ నేల నన్ను లేపుతుంది. ఈ ఊరి మీదుగా ఏ పురుషుడు వెళ్ళినా నా పగ చల్లారదు. ఆమె రక్తంతో తడిసిన ఆ మర్రి చెట్టు కాలక్రమేణా ఒక ప్రేతాత్మగా మారింది. నేను, వరుణ్లు ఇంకా చనిపోలేదు. ఆత్మ వాళ్ళ ప్రాణాలను చెట్టులో ఉన్న ఒక రూట్ ఛాంబర్లో బంధించి ఉంచింది. కానీ ఈరోజు రాత్రే మహా అమావాస్య. ఈ రాత్రి వాళ్ళను బలి ఇస్తే ఆ ఆత్మకు అనంతమైన శక్తులు వస్తాయి. ఇక దాన్ని ఎవ్వరూ అంతం చేయలేరు అని పూజారి హెచ్చరించాడు. కావ్య నన్ను కాపాడడానికి సిద్ధపడింది. రుద్ర తన దగ్గరున్న పురాతన మంత్రయంత్రాన్ని చెట్టు ఖండంలో గుచ్చడానికి రాత్రి త్రిశూలాన్ని తీసుకున్నాడు. రాత్రి 12 గంటలకు మర్రి చెట్టు దగ్గర గాలి భయంకరంగా వీస్తుంది. చెట్టు మొదట ఉందని గుర్తించాడు. రుద్ర గట్టిగా కేకలు వేస్తూ ఆ రాగి త్రిశూలాన్ని ఆ ప్రధాన వేరులో గుచ్చాడు. ఆ ప్రదేశం అంతా తీవ్రమైన భూకంపం వచ్చినట్లు కంపించింది. సౌందర్య ఆత్మ భయంకరమైన కేకలు వేస్తూ కావ్యను వదిలేసి గాల్లోనే మండిపోవడం మొదలుపెట్టింది. చెట్టు వేర్లోని ఎర్రటి రక్తం కాస్త నల్లగా మారి ఎండిపోయింది. నన్ను, వరుణ్ను బంధించిన ఆ ఊడలు తెగిపోయేసరికి మేము కింద పడ్డాము. నన్ను ముక్తికి వెళ్ళనివ్వండి అని ఆత్మ శబ్దం తగ్గిపోతూ తెల్లటి కాంతిగా మారి గాలిలో కలిసిపోయింది. సూర్యోదయం అయ్యేసరికి రుద్ర, కావ్య, నేను, వరుణ్లు బయటికి వచ్చాము. 100 ఏళ్ల నాటి ఆ భయంకరమైన మర్రి చెట్టు ఒక్కసారిగా ఎండిపోయి కూకటి వేళ్లతో బయటికి వచ్చేసింది. ఎర్రగుంట గ్రామానికి 100 ఏళ్ల నాటి శాపం నుండి విముక్తి లభించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.